రేపు ఎన్నికల్లో చంద్రబాబు గారు గెలిస్తే నో ప్రాబ్లం, లేకపోతే రాధాకృష్ణ గారు సైక్రియాట్రిస్ట్ చూపెట్టుకోవడం బెటర్. ఎందుకంటే మనం సైకోథెరపీ, సైకోపాత్లకి థెరపీ ఇస్తారు. ఇప్పుడు సైకోపాత్లాగా తయారైపోయింది ఆంధ్రజ్యోతి. ఇంత దారుణమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు రాసుకొచ్చింది వాళ్ళొకటి, చదువుల పేరిట చక్కబెట్టేద్దాం. ఏంటయ్యా అంటే ప్రభుత్వ ఉపాధ్యాయులు వీళ్ళు 10th క్లాస్ పాస్ అయిన వాళ్ళకి నెక్స్ట్ ఏం చదవాలి అన్నది ఇంటింటికి వెళ్ళి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయడం. జేఈనా లేకపోతే ఐఐటికి సంబంధించిన చేయాలా ఏంటి అనేటువంటిది ఎక్స్ప్లెయిన్ చేసే ఒక చక్కటి ఫాలోఅప్ వర్క్కి శ్రీకారం చుట్టింది ప్రభుత్వం. అది బూతట, అది తప్పట, అది నేరమట. కార్పొరేట్ విద్యా సంస్థలు ప్రతి ఏడాది పనిచేస్తున్నాయి. 10th క్లాస్ పరీక్ష రాసిన ప్రతి ఒక్కళ్ళ ఇళ్ళకి వస్తున్నారు. వాళ్ళు వచ్చి కూర్చుని కౌన్సిలింగ్ ఇస్తున్నారు. మా నారాయణలో చేరితే ఇట్లాగా, మా చైతన్యలో చేరితే ఇట్లాగా, మీ పిల్లలు ఐఏఎస్ చదువుతారా, మా దగ్గర ఆ రకం కోర్సు ఉంది, ఇట్లాంటివి ఇస్తున్నారు. అలా కాకుండా ప్రభుత్వం అట్లాగేం చేర్చుకోదు కదా. వాళ్ళు ఏం చదవాలి అన్నది ఇస్తే అది ఎన్నికల్లో ప్రభావితం చేయడానికట, ఓట్లను ప్రభావితం చేయడానికట. వీళ్ళు వెళ్ళి టీచర్లు మేము ఇదంతా నీకు చెప్పాం కాబట్టి మాకు ఓటేయమని అడుగుతారా? ఒక ప్రజలకి వాలంటీర్ వ్యవస్థ నాశనం చేశారు, విద్యా వ్యవస్థ నాశనం చేయాలని చూస్తున్నారు. చివరికి బైజూస్ మీద విషం చిమ్మారు, ఇంగ్లీష్ మీడియం మీద విషం చిమ్మారు, అట్లాగే స్కూళ్ళ మార్పు మీద విషం చిమ్మారు, నాడు నేడు మీద విషం చిమ్మారు. ఏ మంచి జరుగుతున్నా విషం చిమ్ముతా మనవాడు అధికారంలోకి రావాలని కోరుకోవడంలో తప్పులేదు. కానీ ఇంతగా నీచంగా దిగజారిపోవాలా అర్థం కావట్లా.